3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. సరిహద్దుల్లో దేశాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ సైనికుడు కట్టుకున్న భార్య పట్ల కర్కశుకుడిగా మారాడు. రక్షణగా నిలవాల్సిన చేతులతోనే ఆమె ప్రాణాలను బలిగొన్నాడు. అందరితో ఆకుండా తాను చేసిన ఘోర నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు భార్య ప్రమాదవశాత్తు పయనించి పడి చనిపోయిందంటూ నమ్మించేందుకు భారీ డ్రామాకు తెరలేపాడు. చివరకు ఒంటిపై ఉన్న గాయాలే ఆ పాపాన్ని బట్టబయలు చేశాయి. పంజాబ్ రాష్ట్రంలోని హోషియార్పూర్లో చోటు చేసుకున్న ఈ భయానక ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళితే పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాకు చెందిన అమర్జిత్ సింగ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో జవాన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతనికి సుమారు 12 సంవత్సరాల క్రితం రమా అనే మహిళతో వివాహం జరిగింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. పెళ్ళైన కొద్ది రోజుల నుంచే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. అమర్జిత్ సింగ్ తరచూ చిన్న విషయాలకే భార్యతో గొడవ పడుతూ ఆమెను తీవ్రంగా వేధించాడు. ఈ క్రమంలోనే సెలవు మీద ఆగస్టు 13న అమర్జిత్ సింగ్ తన సొంత గ్రామానికి వచ్చాడు. ఇంటికి వచ్చిన రోజునే భార్య రమాతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఆ వాగ్వాదం కాస్త క్షణాల్లో తీవ్ర స్థాయికి చేరింది. కోపంతో ఊగిపోయిన అమర్జిత్ సింగ్ భార్యను కూడా చూడకుండా రమపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా కొట్టడంతో పాటు ఆమెపై కర్కశంగా ప్రవర్తించాడు. అమర్జిత్ చేసిన దాడి తీవ్రతకు రమా శరీరానికి బలమైన గాయాలయ్యాయి. అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలింది. రమా ప్రాణాలు కోల్పోయిందని గ్రహించిన అమర్జిత్ సింగ్లో భయం మొదలైంది. హత్యా నేరం కింద తాను పోలీసులకు దొరికిపోతే జీవితం సర్వనాశనం అవుతుందని ఆలోచించాడు. ఈ హత్యను ఎలాగైనా ప్రమాదంగా చిత్రీకరించి చట్టం నుంచి తప్పించుకోవాలని ప్లాన్ వేశాడు. ఇంట్లోనే తన భార్య ప్రాణాలు పోయినప్పటికీ ఆమె ప్రమాదవశాత్తు ఇంటి పైకప్పు నుంచి కింద పడిపోయింది అంటూ కట్టు కథ వెళ్ళాడు. వెంటనే రమాను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత వెంటనే రమా పుట్టింటి వాళ్లకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఇంటి పైకప్పు నుంచి కాలు జారి పడిపోయిందని, తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చానని సమాచారం ఇచ్చాడు. అమర్జిత్ చెప్పిన మాటలు విని తీవ్ర ఆందోళనకు గురైన రమా కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. వారు అక్కడికి చేరుకునే సమయానికే రమా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కూతురి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు ఆమె శరీరంపై ఉన్న తీవ్ర గాయాల గుర్తులను గమనించారు. ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడితే వచ్చే గాయాల్లో ఇవి కనిపించడం లేదు. శరీరం అంతటా కొట్టినటువంటి తీవ్రమైన వాతలు, గాయాలు ఉండటంతో అనుమానం బలపడింది. ఇది ప్రమాదం కాదు, అమర్జిత్ సింగే కొట్టి చంపేశాడని వాళ్ళు ఒక కన్క్లూజన్కు వచ్చారు. పెళ్ళైనప్పటి నుంచి అమర్జిత్ సింగ్ తన కుమార్తెను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధిస్తూ నిత్యం కొడుతూ ఉండేవాడని, ఆ వేధింపుల పరాకాష్టే ఈ హత్య అని రమా తండ్రి స్థానిక పోలీసులకు లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేశాడు. రమా తండ్రి ఇచ్చిన కంప్లైంట్ తీసుకుని హోషియార్పూర్ పోలీసులు వెంటనే కేసు పెట్టారు, దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని అలాగే ఆసుపత్రిలోని మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అమర్జిత్ సింగ్ చెప్పినవన్నీ అబద్ధాలని ప్రాథమిక విచారణలో తేలింది. భార్యను కొట్టి చంపిన అమర్జిత్ సింగ్తో పాటు ఈ నేరంలో అతనికి సహకరించిన మరో 2 కుటుంబ సభ్యులపై కూడా పోలీసులు కేసు పెట్టారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. దేశాన్ని కాపాడే జవానే ఇంతటి దారుణానికి పాల్పడటం ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనంగా మారింది.